తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే సూర్యుడు మండిపోతున్నాడు. ఇప్పటికే ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలకు రానున్న రోజుల్లో మరింత చెమట పట్టనుంది. మార్చి మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 36 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండ తీవ్రతను సూచించే ఎల్లో అలర్ట్ను అన్ని జిల్లాలకు జారీ చేసింది. మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 38 డిగ్రీలకు పైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోపక్క రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ సగటున 15 నుంచి 20 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అత్యధికంగా 38.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎండలకు సంబంధించి అప్డేట్ ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సుమా, తెలుగు రాష్ట్రాల్లో ఈసారి సమ్మర్ కి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి కూడా ఇటు భారత వాతావరణ శాఖ కూడా ఒక హెచ్చరికతో పాటు ఒక రిపోర్ట్ ను కూడా సిద్ధం చేసింది. గత 4 ఏళ్లతో పోల్చుకుంటే ఈసారి కూడా రికార్డు స్థాయిలో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహజంగానే ఫిబ్రవరి చివరి వారం నుంచి కూడా కొంత ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు కనిపిస్తాయి. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మార్చి మొదటి వారం నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా ఇటు వేసవి కాలం మొదలైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది. ఇక రానున్న వారం రోజుల్లో కూడా సుమారుగా అంటే ఇప్పటికే 34 నుంచి 35 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతుంటే ఇక మార్చి మొదటి వారంలో అత్యధికంగా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా నిన్న ఒక హెచ్చరికలు జారీ చేసి అందుకు సంబంధించిన రిపోర్ట్ ను కూడా వెల్లడించడం జరిగింది. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే దక్షిణ రాష్ట్రాలకు సంబంధించుకుంటే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈసారి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా 1901 నుంచి 2025 సంబంధించి 124 ఏళ్ల సరాసరి లెక్కలు తీసుకోవడం ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణతో పాటు కోల్డ్ బెల్ట్ ఏరియాలు ఈసారి కూడా చాలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్, ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో కూడా హైదరాబాద్ లో కొన్నేళ్లుగా వాతావరణం మారుతూ వస్తుంది. కానీ గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్ లో కూడా వివిధ సీజన్లకు సంబంధించి కూడా వ్యత్యాసాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈసారి చాలా విభిన్నంగా వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో కూడా బానుడి బగబగలు ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు చాలా అనూహ్యంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం ఫిబ్రవరి ఎండింగ్ నుంచి ప్రస్తుతం ఈ రోజు చూసుకుంటూ కూడా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి కూడా పెరుగుతూ వస్తున్నట్టు అధికారులు అంచనా వేశారు. ఈసారి రికార్డు స్థాయిలో ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇతర జిల్లాలతో పోల్చుకుంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి సమ్మర్ లో చాలా ఇంపాక్ట్ కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు నగరవాసులు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా గణనీయంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి సమ్మర్ లో కొంత ఎక్కువ పరిస్థితి కనిపించే అవకాశం కనిపిస్తుంది. తేమ శాతం గణనీయంగా తగ్గిపోతున్నట్టుగా ఇటు వాతావరణ సంబంధించిన నిపుణులు కూడా ఇప్పటికే అంచనా వేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో మరొక 4-5 రోజుల్లో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే ఉంది. థాంక్యూ కిరణ్.